హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే వరల్డ్. నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ముందు వీడియోస్ అన్ని ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దీవెనలు మనందరితో ఎప్పుడు ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ సరిగా లేకపోతే ఏమనుకోకండి. నేను అత్తయ్య అక్క చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతం. లెఫ్ట్ సైడ్ ఉన్నది నాది అనమాట, కలసం అమ్మవారు. రైట్ సైడ్ ఉన్నవి అక్క పెట్టుకుందనమాట. అక్క మా పెద్దత్తయ్య కోడలండి. అత్తయ్య కూడా నాతో పాటు కూర్చుని పూజ చేసుకున్నారు. అత్తయ్య అయితే నార్మల్గా చేసేసుకుంటారు, దేవుడి దగ్గర ప్రసాదం రూపి ఇవన్నీ పెట్టి. ఎప్పుడు కలసం అలా పెట్టుకోలేదంట. ఇప్పుడు చూపిస్తున్న అమ్మవారి వంటలు ఇవన్నీ మా అక్క తయారు చేసుకుని పెట్టుకుందనమాట. ఇప్పుడు చూపిస్తున్నవంతా వంటలు మా అత్తయ్య నా కోసం తయారు చేశారు. దేవుడి దగ్గర అదంతా అమ్మవారిని అది నేను అరేంజ్ చేసుకున్నాను. వంటలన్నీ అత్తయ్య చేశారు. ఈసారి మాతో పాటు అత్తయ్యని కూడా కూర్చుని పూజ చేయమని చెప్పాను, కూర్చున్నారు. నేను వరలక్ష్మి వ్రతం పుస్తకం చదువుతూ మేము ఈ విధంగా పూజను చేసుకున్నామండి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. ఫోటోని పెట్టుకుని అమ్మవారి బొమ్మను పెట్టుకుని ఎప్పుడు చేసుకోలేదు. నాకు అలా చాలా ఇష్టం. ఫ్యూచర్లో చేసుకోవాలి అనుకుంటున్నా అమ్మవారి ఆశీస్సులతో. ఈ విధంగా జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. పూజ అయిన తర్వాత 5 ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చేసామండి. తర్వాత సాయంకాలం వెళ్ళి కుంకుమ పూజ చేయించుకున్నాం గుళ్ళో. అవన్నీ వీడియో తీయలేదు, వీడియో ఇక్కడ వరకు మాత్రమే షూట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్లా ఉంటుంది.